మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. ఢిల్లీలో ఉన్న రాజధానిని దౌలతాబాద్ మార్చాడు. దానికి 6 నెలలు పట్టింది. సైన్యం సగం మంది చచ్చిపోయినారు. ఏడాది తర్వాత దౌలతాబాద్ కాదు, మళ్ళీ నచ్చలేదు నాకు, ఢిల్లీ అన్నాడు. ఇంకొక 6 నెలలు పట్టింది. ఇంకొక సగం మంది చచ్చిపోయినారు. బంగారు నాణేల స్థానంలో తోలు నాణేలు అన్నాడు. 60-70 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది దేశం తుగ్లక్ వల్ల. ఆ పరిస్థితి, నువ్వే అమరావతి 30,000 ఎకరాలు కావాలన్నావు, మళ్ళీ నువ్వే నేను అక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నావు. మా నాయకుడు అక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నారు. 3 రాజధానులు అన్నారు. దెబ్బ కొట్టారు మీరంతా. ముదురులు అందరూ ఉండారు, జూనియర్స్ ఉండారు, చదువుకున్న వాళ్ళు ఉండారు. మళ్ళీ ఈరోజు మావిగన్ అంటే దాన్ని పొగట్టమైంది. సోషల్ మీడియాలో ఏంటి పరిస్థితి? అది స్పష్టంగా మీ పార్టీలో జరిగే లోపాలని ఆయన మా పార్టీలో జరిగే లోపాలు కూడా రాస్తాడు. ఆయన కొత్త పలుకులో ఎలాంటి మొహమాటం లేకుండా రాస్తాడు. ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ఏం మాట్లాడతావు నువ్వు రాధాకృష్ణ గురించి? రాధాకృష్ణ అంటే ఏమనుకున్నావు నువ్వు? మహిళల్ని అవమానపరిచాడా రాధాకృష్ణ? నువ్వు అసలు మహిళ సంస్కారం, సంస్కృతి పేరెత్తే అర్హత నీకుందా? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? చంద్రమోహన్ రెడ్డి తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడావు? సిగ్గుందా నువ్వు? నీది ఒక బతుక? నువ్వు వాడే భాష. ఈ ఆంధ్రజ్యోతి పత్రిక 2000లో క్లోజ్ అయింది, మూతపడింది. 1960లో ప్రారంభమైంది, 2000లో మూతపడింది. 2002లో రాధాకృష్ణ గారు ఒక జర్నలిస్ట్ గా శ్రద్ధ తీసుకొని దాన్ని తిరిగి పునఃప్రారంభించాడు. ఈరోజు నంబర్ 1 టాప్లో, 1 అమాంగ్ టాప్ పేపర్స్ అన్నిట్లో ఇది కూడా ఒక ప్రధానమైన పత్రిక తెచ్చాడు. ఒక జర్నలిస్ట్ గా కష్టపడి పైకి తెచ్చాడు. ఆయన్ని నువ్వు ఎట్టంటే అట్టు మాట్లాడతావా? నీచంగా మాట్లాడతావా? నాకు అర్థం కాలేదు. 2002 నుంచి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 24 సంవత్సరాలు. మళ్ళీ 2009 నుంచి ఏబిఎన్ న్యూస్ ఛానల్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. నీ మాదిరిగా తండ్రిని అడ్డం పెట్టుకొని అడ్డంగా సంపాదించి దాంట్లో సాక్షి పత్రిక తెచ్చింది కాదు ఇది. తన కష్టంతో, తన అనుభవంతో పైకొచ్చిన పత్రిక అది. 3,000 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ, రాజశేఖర రెడ్డి కూతురు నడిచి, ఎండనక వాననక నడిచి, రాజశేఖర రెడ్డి కన్నబిడ్డ, నీ చెల్లెలు, నీ తోడబుట్టిన చెల్లెలు నడిస్తే, ఆమె గవర్నమెంట్ రావటం ఆమెను వెళ్ళేసావు. తల్లిని చెల్లిని వెళ్ళేసావు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి వాళ్ళని కాపాడుకున్నావు. చెల్లెలు సునీతమ్మని ద్రోహిలాగా చూస్తావు. మొన్న నీ వైసీపీ నాయకుడు షర్మిలమ్మ మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే బ్యానర్ ఐటమ్ లోపల ఫుల్ పేజ్ ఎవరి మీద? నీ సొంత చెల్లి, నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లి మీద. మీరు మహిళల గురించి కాకని మాట్లాడతాడా? సిగ్గుందా మీక? నీ పత్రికలో రాజశేఖర రెడ్డి పుణ్యమాన్ని సంపాదించుకున్నా, మీరు రాజశేఖర రెడ్డి పుణ్యమని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్యని, రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతుర్ని, నీ సాక్షి, నీ బ్లూ మీడియా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మీరు రాధాకృష్ణ మాట్లాడింది ఏం తప్పే ఉంది? ఆయన ఏం మాట్లాడాడు? మీరు రేపు ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది, మీ బతుకులు, మీ భార్య కాదంటే, అవును మా భార్య కాదు, నా చెల్లెల అని చెప్పేసి సంబంధాలు చూసే టైప్ అయిపోయినారు వైసీపీ వాళ్ళు. లోపల ఇంటర్నల్ గా ఇది కరెక్ట్ కాదని చెప్పే దమ్ముండేవాడు ఎవడు లేడు అని చెప్పి మాట్లాడినాడు. తప్పే, నిజమే అది. లేకపోతే షర్మిలమ్మని 3,000 కిలోమీటర్లు నడిచిన షర్మిలమ్మ గురించి సాక్షి పత్రిక ఫుల్ షీట్ రాస్తుంటే సిగ్గులేమిక? రాజశేఖర రెడ్డి కూతురు కదా.
రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి కట్టుకున్న భార్య గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారు మీరు? మీ మనుషులు ఎట్ట ట్రోల్ చేశారు? ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేశారు? సునీతమ్మ గురించి ఎంత ట్రోల్ చేశారు? చనిపోయిన వివేకానంద రెడ్డి గురించి ఏం ట్రోల్ చేశారు మీరు? మీరా మాట్లాడేది? సిగ్గులేని వాళ్ళు మీరు. అసలు నువ్వు వాడిన భాషలకి, నువ్వు మమ్మల్ని గురించి, మా తల్లిదండ్రుల గురించి వాడిన భాష కడపలో అయితే నీ పరిస్థితి ఏంది? కర్నూలులో అయితే నీ పరిస్థితి ఏంది? నువ్వు మాట్లాడతావా మహిళల గురించి? ఆయనకి తెలీదా సంస్కారం? రాధాకృష్ణ గారికి, రాధాకృష్ణ అంటే ఆర్కే అంటే ఒక బ్రాండ్, ఒక జర్నలిస్ట్గా ఆ పత్రికని ఆ స్థాయికి తెచ్చాడు. మూతపడిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాడు. మీరు ఎట్లా తయారైపోయినారంటే, మీ దాంట్లో సీనియర్స్ ఉన్నారు, మాదిగానేందయ్యా మా తలకాయి. ఎక్కడో ఒక దగ్గరన్నా చెప్పుండాలా? 3 రాజధానులు అంటివి, మళ్ళీ 3 పట్టణాలు, మొన్న 3 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా 3 ప్రాంతాలు, ఇప్పుడు 3 పట్టణాలు. ఎవరైనా పిచ్చానికి ఏమనుకుంటారు? ఈ దేశంలో లోక్సభలో, రాజ్యసభలో 11 పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్ర స్థాయి పార్టీలు, 11 పార్టీలు ముక్త కంఠంతో అమరావతికి మద్దతు ఇస్తే, బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ ఇస్తే నువ్వు బాయ్కట్ చేసి రావాల్సి వచ్చింది. నీ మిథున్ రెడ్డి, నీ వైవి సుబ్బారెడ్డి. దేశంలో ఒక వెలేసిన పార్టీ మీది, దేశంలో ఒక వెలేసిన పార్టీ మీది. దాని గురించి అందుకనే మీరు 24లో అంత ఘోరమైన ఓటమి కారణం ఏంటంటే, సద్విమర్శలు, మీ లోటుపాట్ల గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు సహించలేరు. దాడులు చేసి దుర్మార్గాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, అనుభవించారు. ఇటువంటిది ఇప్పుడు రాధాకృష్ణ గారి గురించి కాకాని గోద్దరెడ్డి మాట్లాడే అర్హత ఉందా? నీ బతుకేంది? ఊళ్ళో ఆస్తులు కొల్లగొట్టి నువ్వు 100 కోట్లు సంపాదించేది నీ బతుకు. నీ ఆఖరణ నీ సంస్థ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పార్ట్నర్స్ని మోసం చేసినోడివి నువ్వు. మరి ఈరోజు మేము 1 కోటి రూపాయలకి 20 పనులు, 10 పనులు, నువ్వు 3-4 కోట్లకి ఒక ప్యాకేజీ. ఏ ఊరికి ఏ పని శాంక్షన్ అయిందో తెలియదు. నీ వల్ల ఎంతమంది సస్పెండ్ అయిపోయినారు, ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది జైలుకు పోయినారు. అడ్డంగా అక్కడ మైన్ల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఎర్రమట్టి దగ్గర నుంచి దోచుకున్నాడువి నువ్వు. రాధాకృష్ణ గురించి పేరెత్తే అర్హత నీకు ఉందా అని అడుగుతుండా? అరే నీ 3,000 కిలోమీటర్లు ఒక ఆడబిడ్డ, రాజశేఖర రెడ్డి కూతురు నడిచి, ఎండనక వాననక నడిచి, రాజశేఖర రెడ్డి కన్నబిడ్డ, నీ చెల్లెలు, నీ తోడబుట్టిన చెల్లెలు నడిస్తే, ఆమె గవర్నమెంట్ రావటం ఆమెను వెళ్ళేస్తావు. నువ్వు తల్లిని చెల్లిని వెళ్ళేసావు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి వాడిని కాపాడుకున్నావు. చెల్లెలు సునీతమ్మని ద్రోహిలాగా చూస్తావు.